మీరు ఏ విధంగా ఇస్తారు? ఆరోపణ చేసినప్పుడైనా కొంచెం సిగ్గుండాలని అని చెప్పి సందర్భాన్ని కౌన్సిలర్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇంకొక 20 టన్నులు పోవడానికి, ఇంకో 30 టన్నులు పోవడానికి 25,000 అవుతాయి. 50,000 ఖమ్మం పోయే 2 లారీలకు 44,000 కొండ ప్రభాకర్ మంత్రి గారికి ఎందుకు ఇస్తారు అని చెప్పి సందర్భంగా మీరు గ్రహించాలని చెప్పి మీడియా మిత్రులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా 300 లారీలు పోతాయట, 44,000 రూపాయలు ఒక లారీకి ఇస్తారట, 50 లక్షలు అవుతారట. అసలు నువ్వు ఏం చదువుకున్నావు అయ్యా కౌశల్యం అని అడుగుతున్నావు. 300 లారీలకు 44,000 చొప్పున అయితే 1,22,00,000 అయితే అనే విషయం కూడా తెలియకపోతే నువ్వు ఏం చదువుకున్నావు? ఇంకా చిన్నపిల్లని శాస్త్రం, చిల్లర పిల్లని శాస్త్రం నీకు పోతలేవు. నీ ఉదాహరణ చేయక ప్రజలకు ఎమ్మెల్యే ఎన్నుకున్నారు. నువ్వు నీ భార్య నీ బిడ్డ చనిపోతారని చెప్పి బెదిరించి ఇదే కమలత్తులో బెదిరిస్తే నిజంగానే వీళ్ళు ఆ పురాణం చంపుతారేమో, భార్యను చంపుతారేమో అని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించారు. ఎందుకు అంటే ఆ ప్రజలు కూడా ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చారంటే ఎలక్షన్ల ముందు మీ అయ్యం కొట్టినావు, మీ అన్నం కొట్టినావు, మీ అయ్య కాలిరిగింది, ఇవన్నీ చేసిన చేస్తాడు ఇప్పించోడు. నిజంగా రేపు ఓడిపోతే ఎక్కడ భార్య బిడ్డను చంపుతారో ఆ పురాణం చంపుతారో అని చెప్పి ఆడవాళ్ళు సెంటిమెంట్గా నీకు ఓట్లేసి గెలిపించాడు. ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని నువ్వు ఉందాదనంగా ఉండాలి తప్ప చిల్లరేసాలు వేసుకుంటా రోడ్ల మీద లారీలు ఆపి ఆ బోర్ రోడ్ అని చెప్పి ఇలా మాట్లాడతాను. మరి నువ్వు ఎమ్మెల్యే ఉద్యోగం చేస్తానా, ఆర్టీఓ హోంగార్డు ఉద్యోగం చేస్తానా అని చెప్పి ఈ సందర్భంగా మేము అనుకున్నాం. నువ్వు ఇలా లారీలు ఆపుతున్నావా కౌశల్ రెడ్డి? నీకు దమ్ము ఉంటే నువ్వు ఓవర్ అయితే గ్రానైట్ పుట్ట లేకుండా మీ గంగ కమలాకర్ లారీలు వస్తానే గట్ల నుంచి రోజు ఇప్పటికి కూడా ఓవర్ రోడ్తో నిన్న కూడా వచ్చినాయి, నేను చూసినా. నీకు దమ్ముంటే లారీ రాపు అని చెప్పి సందర్భంగా నేను అనుకున్నాను. మరి నీ గంగ కమలాకర్కి నీకు ఏ పడి బదిలీ ఇస్తాను? మరి ఆ లారీలు ఎందుకు ఆపుతున్నావు? బూడిద లారీలు ఎందుకు ఆపుతావు? బూడిద లారీలకు నీకు దాన్ని ఏమంటారు వేబీలు ఉన్నదా అని అడుగుతాను. నీ గంగ కమలాకర్ బల్లను ఆపి వేబీలు ఉన్నదా అని అడుగు. అది కమర్షియల్. ఇదేమో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఎన్టీపీసీ కావచ్చు, అక్కడ పనిచేసే గ్రీన్ ఫీల్డ్కి సంబంధించిన రోడ్ వాళ్ళు కావచ్చు, ఈ 2 సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు ఇక్కడ లారీ లిమిట్ వాళ్ళకి తెలుసు ఏ లోడ్ వేయాలనేది, వాళ్ళు తీసుకోవడంలో తెలుసు. కానీ మధ్యలో నువ్వు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయంలో ఒక ఆర్టీఓవా మరి ఒక హోంగార్డ్ అవతార వ్యక్తి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. లేదు నీకు ఎమ్మెల్యే ఉద్యోగం అంతా చెప్పు, ఇదే మా ప్రభాకరతో చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నీకు హోంగార్డ్ ఉద్యోగం ఇప్పిస్తాం. ఆనే లేదా రోజు ఆ లారీ ఆపు, ప్రతి లారీ ఆపు. మీ గవర్నమెంట్లో ఓవర్లోడ్తో మీద ఒక్క లారీ కూడా కేసు రాసిన చరిత్ర లేదు. కానీ ఈ గవర్నమెంట్లో పొన్న ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయి ఇప్పటి వరకు మీ ప్రెస్ మీట్ పెట్టేటప్పటికే 56 లారీల కేసు రాసిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ది, మా పొన్న ప్రభాకర్ మంత్రిది. ఏం తెలియకుండా సబ్జెక్ట్ లేకుండా ఏమున్నా వైరవట్ల వదులు తప్ప నీకు ఏం తెలియదని చెప్పి ఈ సందర్భంగా కౌశల్ రెడ్డి హెచ్చరిస్తున్నా. ఇంకొకసారి ఇలాంటి విషయాలు మాట్లాడద్దు. గౌరవ మంత్రి గారి మీద చెవాకులు వేస్తే ఇంకొకసారి నీకు దీనికి పరిణామం ఎట్లుంటుందో చూస్తాం మేము. ఎందుకంటే ప్రభాకర్ అన్న తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిండు. నీ లెక్క రాళ్ళేలే జిప్పులు ఇప్పించుకుంటే ఉద్యమకారుల మీద తెలంగాణ కోసం ఇక్కడ కొట్లాడిన వ్యక్తి, పార్లమెంట్లో కొట్లాడిన వ్యక్తి, వాళ్ళ తెలంగాణ రావడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి పొన్న ప్రభాకర్. అలాంటి పొన్న ప్రభాకర్ మీద ఇలా నువ్వు ఆరోపణలు చేస్తాను. ఇలా నువ్వు రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నావంటే పొన్న ప్రభాకర్ అన్న భిక్ష అనే విషయం మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీలో నీకు స్థానం ఇచ్చింది పొన్న ప్రభాకర్ అన్న, ఆ విషయం మర్చిపోయి నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. నీకు 2019లో టికెట్ ఇప్పించింది పొన్న ప్రభాకర్ అన్న కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇవాళ అన్నం పెట్టిన వ్యక్తికి సున్నం పెట్టే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. కేవలం పైసలు పిచ్చి తప్ప కౌశల్కి ఇంకొక పిచ్చి లేదు, పైసలు కావాలి. ఎందుకు అంటే నేను ఒక చెల్పూరు గ్రామ